తెలంగాణ బీజేపీలో సమూల ప్రక్షాళనకు అధినాయకత్వం సమాయత్తమవుతోంది. పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పార్టీ తీరుతెన్నులు, బలాలు, బలహీనలతో పాటు బీజేపీ నేతల వ్యవహార శైలిపైన దృష్టి సారించినట్లు సమాచారం. గత 3 ఏళ్లుగా తెలంగాణలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాల తీరుపైన ఆయన లోతైన అధ్యయనం చేస్తున్నారట. తెలంగాణలో అధికారంలోకి రావడమే అజెండాగా పెట్టుకున్న బీజేపీ అందుకోసం పార్టీలో ఏమేమి మార్పులు చేయాలి, ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఏ నేతలను ముందుండి నడిపించాలి అన్న రకరకాల అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించి ఆ తర్వాత కార్యాచరణ ప్రణాళికకు సిద్ధం అవుతారని అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో భారీ మార్పులు తప్పవని తెలుస్తోంది. పనితీరు బాగా లేని వారిని కీలక పదవుల నుంచి తప్పించడంతో పాటు కష్టపడి పనిచేసినా ఎలాంటి పదవులు లేని నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల భోకట్ట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దూకుడు పెంచారు. కేవలం ఇటీవలి మున్సిపల్ ఎన్నికలే కాకుండా గడిచిన 2-3 ఏళ్లలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలను ఆయన విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో భారీగా నిధులు వెచ్చించినా ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు? మున్సిపల్ పోరులో క్షేత్రస్థాయిలో నిధుల పంపిణీలో జరిగిన లోపాలేమిటి? వీటన్నిటిపై జాతీయ నాయకత్వం నేరుగా నివేదికలు కోరటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈసారి ఆడిట్ కేవలం గణాంకాలకే పరిమితం కాబోదని అంటున్నారు. అటు ఆర్థిక కోణాన్ని, ఇటు రాజకీయ ప్రభావాన్ని బేరీజు వేస్తున్నారు. నిధుల పంపిణీ చేసిన చోట ఓట్లు ఎందుకు పెరగలేదు? ఖర్చు చేసిన సొమ్ము ఓటర్లకు చేరిందా లేక నేతల జేబుల్లోనే ఆగిపోయిందా అన్న కోణంలో పార్టీ నాయకత్వం ఆరా తీస్తోంది. ట్రెజరీ నుంచి సేకరించిన రికార్డులకు, క్షేత్రస్థాయి రిపోర్టులకు పొంతన లేకపోవటాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. బలమైన అభ్యర్థులు, పుష్కలమైన వనరులు ఉన్నా గెలుపు ముంగిట బోల్తా కొట్టడానికి కారణం వ్యూహ లోపమా లేక ఉద్దేశపూర్వక వైఫల్యమా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. నేతల మధ్య సమన్వయ లోపం, నిధుల మళ్లింపు ఆరోపణలు, పదవులనే పెట్టుబడిగా భావిస్తున్న ధోరణి, వీటన్నిటినీ క్రోడీకరిస్తూ నితిన్ నబీన్ సమగ్ర సర్వే రిపోర్టు రూపొందించే పనిలో ఉన్నారట. ఇందుకు సంబంధించి సకల సమాచారాన్ని తన వేగుల ద్వారా తెప్పించుకున్నారట. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టబోతున్నట్లు హస్తిన వర్గాలు అంటున్నాయి. ఈ సమగ్ర అధ్యయనం తర్వాత బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పార్టీ కమిటీల్లో సమూల మార్పులు చేసే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే బీజేపీ నేతల తీరుపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ఓట్ల, నోట్ల లెక్కలపై నితిన్ నబీన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఖరారు కానుంది.